ప్రేయర్ చేసుకుని బయటికి వెళ్ళాలి. సరే మమ్మీ, కానీ పక్కింటి అన్న వస్తా అన్నాడు ఆడుకోవడానికి. వస్తే లోపల ఉందని చెప్పమ్మీ. ఓకే అమ్మా, ఇప్పుడు వస్తా అన్నాడా? అవునమ్మా. సరేనమ్మా, వస్తే మీ లోపల నుండి వెళ్ళమని చెప్తానమ్మా. ఓకే అమ్మా. ఆంటీ సలోమి ఉందా ఆంటీ? రా బాబు, నీకోసం మీ సలోమి ఎదురు చూస్తుంది. లోపల ఆడుకుంటుంది బాబు. నేను వెళ్ళి ఆడుకుంటాను ఆంటీ. సరే నానా, వెళ్ళు. సలోమి, అన్న వచ్చావా? ఏంట్రా అది? ఇది మొబైల్ అన్న, మొబైల్ షార్ట్ వీడియోస్ చూస్తున్నా. చాలా బాగుందిరా, నాకు ఒకసారి ఇస్తావా? చాలా బాగుందిరా, వీడియో కూడా చాలా క్లారిటీగా కనపడుతుంది. ఎంత అయిందిరా? ఇదా 15,000 అన్నా. నీ మొబైల్ బాగుందిరా, అమ్మ పిలుస్తున్నట్టుంది, నేను వెళ్తాను. ఓకే అన్నయ్య. అమ్మా అమ్మా, ఏంటి నానా? సలోమి చిన్న పాపమ్మా, ఆయన పెద్ద మొబైల్ ఉందమ్మా, నాకు కూడా అది కావాలమ్మా. ఎంతంట నానా? 15,000 అంటమ్మా. వామ్మో, 15,000? అవునమ్మా. అసలు మన జీవితం ఏంటి, మనమేంటి, మనం అంత పెట్టి కొనే స్తోమత ఉందా నానా? నీకు తెలుసు కదా నానా, రెక్కాడితే గాని డొక్కాడదు. సర్లే అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తాను. సలోమి, సలోమి. ఎవరు బాబు? ఆంటీ సలోమి లేదా ఆంటీ? సలోమియా బాబు? అవునా ఆంటీ? ఇప్పుడే బయటకు వచ్చింది బాబు ఆడుకోవడానికి. సరే ఆంటీ, నేను కూడా ఆడుకోవడానికి వెళ్తున్నాను. అమ్మయ్య, ఆంటీ లోనికి వెళ్ళిపోయినట్టుంది. ఆహా, ఎవరు చూడలేదులే. అబ్బా, మొబైల్ ఎంత బాగుందో, వీడియోస్ చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఎవరది వచ్చింది? నాని, నువ్వేనా వచ్చింది? అవునమ్మా. ఏంటి నానా? ఏం లేదమ్మా. ఏంటి చేతిలో అది? ఏంటిది? ఏం లేదమ్మా. ఏంటది? సెల్లు లేకుండా ఏదేది చూపించు. ఎక్కడిది సెల్లు? ఫ్రెండ్ ఇచ్చాడమ్మా. ఫ్రెండ్ ఇచ్చాడా? అవునమ్మా. ఏంటి ఇంత పెద్ద సెల్ ఇచ్చాడా? అవునమ్మా. సరేలే, నేను వెళ్ళి అన్నం వండుతానా. సర్లే అమ్మా. మొబైల్ ఇక్కడే ఉండాలి కదా, ఏమైంది? మమ్మీ, 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 ఏంటమ్మా? మొబైల్ ఇక్కడే కదా మమ్మీ పెట్టాను. ఎక్కడికి వెళ్ళింది అప్పుడే? ఇక్కడే ఉండాలి కదమ్మా, నేను లోపల వంట చేసుకుంటా ఉన్నాను. నువ్వు ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టి బయటికి వెళ్ళాను మమ్మీ ఆడుకోవడానికి. చూడు మమ్మీ, లేదు ఫోన్. ఎక్కడ పెట్టావమ్మా నువ్వు? మమ్మీ, నేను ఇక్కడే స్టోర్ పైన పెట్టాను మమ్మీ, కనిపించడం లేదు. నువ్వు ఎంత ప్రేయర్ చేసుకుంటే ఏసే ఇచ్చాడమ్మా మనకు ఆ ఫోన్. అవునమ్మా. నువ్వు ఎక్కడ పెట్టావమ్మా? మా టేబుల్ పైన పెట్టి ఆడుకోవడానికి వెళ్ళానమ్మా. సరే, అక్కడ ఏమైనా ఉందేమో చూస్తాను, ఇక్కడ చూడమ్మా. ఓకే అమ్మా. ఏసయ్యా, వీడి ఫోన్ ఇక్కడ పెట్టి. అమ్మా, దొరికిందా? లేదమ్మా, దొరకలేదు. నువ్వెందుకు నాన్న బాధపడతావు? ఎక్కడ పెట్టావు? టేబుల్ పైన పెట్టి ఆడుకోవడానికి వెళ్ళాను, ఇంకప్పటి నుంచి తెలీదు. మరి ఎలా మిస్ అయిందంటావు? ఇందాక నాని వచ్చాడమ్మా నీకోసం. అవునా? ఆంటీ సలోమి ఉందా, ఆడుకోవడానికి వచ్చాను అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళావు ఆడుకోవడానికి చెప్పానమ్మా. నేను అప్పుడు వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయానమ్మా. కానీ అప్పుడు బహుశా తీసుకుని నాని ఏమన్నా తీసాడేమో. వెళ్ళొద్దాం. వాళ్ళ మమ్మీని అడుగుదామా? ఓకే అమ్మా. సరే అమ్మా, వెళదామా? నాయనో, ఎవరో వచ్చినట్టున్నారు.
తలుపు కొడుతున్నాను కదా నాని, తలుపు తీవేంటి? నేనేమో వంటగదిలో వంట చేసుకుంటున్నాను కదా, తలుపు తీయొచ్చు కదా నానా. ఆంటీ గారు ఏంటండి ఇలా వచ్చారు? ఏంటండి? అది మీ బాబు ఉన్నాడండి. మా బాబు ఉన్నాడండి. ఇందాక మా ఇంటికి వచ్చాడండి. అవునా? ఈ పాప కోసం వచ్చాడండి. అదేలేండి. అప్పుడు వచ్చినప్పుడు మా మొబైల్ ఏమన్నా తీసుకొచ్చాడేమోనని. మీ మొబైల్ మా బాబు ఎందుకు తీసుకొస్తాడండి? ఆహా, అలా అని కాదండి, వచ్చాడు కదా ఏమన్నా తెలియక తీసుకొచ్చాడేమోనని. మా బాబు మీ మొబైల్ ఏమైనా దొంగతనం చేశారంటారా? మా ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చాలా బాగుందని చెప్పాడమ్మా. రేట్ ఎంత కూడా అడిగాడమ్మా. అయితే పాప రేట్ అడిగితే మా బాబు దొంగతనం చేశాడు కదా, తన ఎందుకు లేవచ్చావా? మా బాబు ఎలా కనిపిస్తున్నాడు? కాదండి, మరి ఏంటండి, మరి దానికే కదండి మీరు వచ్చింది. వచ్చాడు కదా ఆ టైంలో ఏమన్నా తెలియక తీసాడేమోనని. మా బాబు అలాంటివాడు కాదండి, మా బాబు అలా దొంగతనాలు చేసేవాడు కాదండి. ఎక్కడ అసలు కంప్లైంట్ కూడా రాలేదండి అట్లా దొంగతనం చేసిన. మీరేనండి ఫస్ట్ టైం వచ్చింది. సారీ అండి, క్షమించండి. ఏంటండి సారీ అంటారు, మళ్ళీ పైపించి ఇంటికి వచ్చి అడిగింది కాకుండా. సరేనండి, సారీ, క్షమించండి. పాప తీస్తాడేమో అడిగినాక వచ్చాను. సరే సరేలే. ఓకే అండి. నాని అమ్మా నాని, చెప్పమ్మా. పక్కన ఆంటీ వాళ్ళకి మొబైల్ తీసుకొచ్చావంట కదా, వాళ్ళ పాపది లేదమ్మా. తీసుకొచ్చావంట కదా. లేదమ్మా, కాదు నాన్న, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా. నేను తీయలేదమ్మా. తీసే ఉంటావు నువ్వు, నాకు తెలుసు. నీ ఫేస్ నువ్వు నవ్వుతున్నావు. అమ్మా లేదమ్మా. కాదు నాని, అక్కడ మీ ఫ్రెండ్ మొబైల్ ఇచ్చాడని చూపించావు కదా, అదే ఉంటది ఆంటీ వాళ్ళది. అవునమ్మా, సారీ అమ్మా, తీసానమ్మా, ఇచ్చేద్దానమ్మా. అవునా? ఏది చూపించు ఒకసారి. భలే ఉందిరా, మంచి ఫోనే కొట్టేశారు. మమ్మీ నాకు మొబైల్ మొబైల్ కావాలి. మమ్మీ నాకు మొబైల్ కావాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, ఎక్కడెక్కడో పడేసి వెళ్ళిపోతే ఎలాగో. మమ్మీ టేబుల్ పైన పెట్టాను. వచ్చాడు కదా. సరే సరే, మమ్మీ నాకు మొబైల్ కావాలి. ఇస్తాడమ్మా. ప్రేర్ చేసుకుందాం, దేవుడు మనకి ఇస్తాడమ్మా. ఏంటి? సరే అమ్మా. నాని లేమ్మా, కాలేజీకి వెళ్ళాలిగా, త్వరగా లే. నేను బయటికి వెళ్ళి ఇదంతా ఊడ్చొచ్చే లోపు నువ్వు లేవాలా. ఇదేంటి ఈ చెత్త ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెత్త అంతా? ఈ చెత్త ఏంటి, ఈ కత్త ఏంటి? రోజు ఈ చెత్త ఉండదు, మొత్తానికి పక్కింటి ఆమె వేసి ఉంటుంది. అసలు ఈమె సంగతి ఏందో చూడాలి. ఈ రోజు ఈమె సంగతి ఏంటో తేలవాలి. అమ్మో అమ్మో, ఎవరమ్మా ఇంట్లో? బయటికి రండి, బయటికి రండి. అమ్మ ఎవరో పిలుస్తున్నారు బయట. ఎవరు? ఎవరండి? ఏంటండి ఎవరంటారు ఏంటండి అసలు మీరు? ఏమైందండి? ఆ చెత్త చూడండి, అసలు అట్లా వేసారు ఏంటండి? రోజు మా ఇంటి ముందు అంత చెత్త ఉండదండి. ఎందుకండి అట్లా వేసారు? ఎందుకండి? నేనేలేదండి. నిన్న చూస్తేనేమో మా అబ్బాయి మీద మొబైల్ దొంగతనం వేసారు, ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు చెత్త వేసారు ఇంటి ముందుల. ఏంటండి అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. అయ్యో, నేను ఊడలేదండి. సరే అండి, మీరేం ఫీల్ అవుతారు, నేను ఇచ్చేస్తాను. అయ్యా, ఈరోజు ఒక పని తప్పిందమ్మా, ఊడ్చే పని తప్పింది. భలే పని అయింది మొత్తానికి. అంటే ఇంకా అండి, వచ్చేసానండి మొత్తం. సరేలేండి సరేలేండి, ఈసారి ఎప్పుడు అలా ఏ పక్కన చెత్త. నేను వేయలేదండి, గాలి కొట్టుకొచ్చింది.
ఈ బిస్కెట్లు తీసుకుందాం అమ్మ, చాలా బాగుంటాయి. వదిలేరా నాన్న. ఇదేంటేదమ్మా? అదేం లేదులే నాన్న, అది మసాలా. ఎవరు చూడటంలా ఇదే కరెక్ట్ సమయం. ఏంటమ్మా ఏమ కూడా దొంగతనం చేస్తుంది? ఆమె హృదయంలో ఏసయ్య లేడు కదా, అందుకే అలా దొంగతనం చేస్తుంది. సలోమి, మనము వారి కోసం ప్రార్థన చేద్దాంలేమ్మా. అమ్మా, ఈ షాప్ చాలా బాగుందమ్మా. ఉన్నమ్మా, సెల్ఫీ దిగుదాం. మమ్మీ నా ఫోన్ మమ్మీ. అవునా, నీ ఫోనే కదా? అవును మమ్మీ. అవునమ్మా, నువ్వు అడిగినా కూడా అబద్ధం చెప్పారు కదా. అవును మమ్మీ. సరేనమ్మా, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు కదా, వదిలేసే. లేదు మమ్మీ, నాకు కావాలి. ఏంటి నువ్వా? ఏంటి ఇక్కడ కూడా వచ్చారా మీరు? ఫోన్ ఏంటమ్మా? ఫోన్ ఎక్కడదమ్మా? చెప్పాం కదా. ఇందాక మీ సెల్ఫీ దగ్గర చూసానండి, మాదే ఆంటీ. అది కాదు నానా, అది వాళ్ళ ఫ్రెండ్ అంట నానా. అంటే అది నాదే ఆంటీ. కాదమ్మా, అది మీది కాదు, అది మా బాబుదేది. నాదే ఆంటీ. లేదు లేదు, అది మీది కాదమ్మో, మా బాబుది. ఏంటమ్మా? మీ దగ్గర ఫోన్ చూసాం కదా. ఆ ఫోన్ మీది కాదండి. లేదండి, మా ఫోన్ అండి, చూసాను. కాదండి అది మీ ఫోన్ కాదండి, అది మా బాబుల ఫ్రెండ్ది. అవునండి, మా ఫోన్ అండి, మా ఫ్రెండ్ అండి మొబైల్. లేదు, ఫోన్ ఆన్ చేస్తే మా ఫోటో కూడా ఉంటుంది కదా. లేదండి. సరే కదా, మీరు మా ఫోన్ తీసుకొని కూడా అది మాది కాదు మీదే అని అంటున్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా. ఒకప్పుడు మేము కూడా ఇలాగే అబద్ధం ఆడాము, కానీ దేవుని వార్తను విని, దేవుని సువార్త విని మేము మా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాము. యేసుక్రీస్తు వారు మా కొరకు ఈ లోకంలోకి వచ్చాడని నమ్మడం ప్రకారం వినండి బాబు. ఈ లోకంలోకి వచ్చాడు, ఇవి సార్లు విన్నాను. పాప నిమిత్తమే విడవబడడానికి అప్పగించబడి కలవలసిన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు సిస్టర్. ఆయన నమ్ముకుంటే రక్షణ విమోచన, ఇలాంటి అబద్ధపు జీవితాలు ఉండవు సిస్టర్. ఓకే సిస్టర్, సిస్టర్ ఒకసారి నా మాట వినండి. ఏసయ్య మమ్మల్ని ఏంటండి మీ మాట వినేది? ఇక్కడ కూడా షాప్ లో ప్రశాంతంగా షాపింగ్ చేసుకునిరా మమ్మల్ని? మామూలు మార్చిన ఇక్కడ కూడా మీరు అడుగుతున్నారు ఏంటండి ఇట్లా? ఓకే అండి, మమ్మల్ని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చుతాడు. తప్పకుండా ఏదో ఒక రోజున సరేనండి, మేము ప్రార్థన చేస్తాము. ఏ పేరు నమ్ముకుంటారు, మీ పాపాలను ఒప్పుకొని మీరు సత్యం అనుసరించి నడుచుకుంటారు. సర్లేండి, చూద్దాంలేండి. సర్లేండి, వెళ్ళండి. ఇదిగో నాన్న, ఇది తీసుకున్నామా? బాబు, బాబు, God bless you, బాబు. నిస్తే ఫ్రెష్ అప్ అయినావా? నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. మనము షాప్ నుంచి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకోలేదు కదా, మరి ప్రేయర్ చేసుకుందామా? అందులో మన ఫోన్ కూడా వాళ్ళు తీసుకున్నట్లు మనకి రుజువు అయిపోయింది కదా, చూసాం కదా. మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తారేమో, వాళ్ళ రక్షణ కోసం మనం ప్రేయర్ చేయాలి నాన్న. సరే చేద్దామా? మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్రేయర్ చేసుకుందాం అనుకున్నాం కదా, వచ్చేస్తే ప్రేయర్ చేసుకుందాం. ఒకరి మమ్మీ వాళ్ళు ఎందుకు మమ్మీ అలా దొంగతనం చేశారు? అవునా,
ఎందుకు వాళ్ళ హృదయంలో యేసయ్య లేడు కదా, వాడు రక్షించబడలేదు కదా, యేసయ్యకి వారి హృదయం ఇవ్వలేదు. అందుకే వారి పాపంలో ఉన్నారు కాబట్టి దొంగతనం చేసే విషయంలో వాళ్ళకి ఏమాత్రము భయం అనిపించలేదు. కాబట్టి మన హృదయంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి మనం అలాంటి పనులు చేయడానికి మనం భయపడతాం కదా. అందుకని వారి రక్షణ కోసము, వారి మారు మనసు కోసం మనం భారీగా ప్రార్థన చేయాలి. సరేనమ్మా, ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోనన్నా ఆంటీ కోసం, అన్నయ్య కోసము, వాళ్ళ రక్షణ కోసం మనం ప్రేయర్ చేద్దాము. మనం ఎప్పుడు ద్వేషించకూడదు, కోప్పడకూడదు. యేసయ్య ద్వేషించలేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనం కూడా అందరినీ ప్రేమించాలి. క్రీస్తు యేసును కలిగిన ఆ మనసుని మనం కూడా కలిగి ఉండాలి. ఆ మనసుతో మనం ఉండి ఎలాంటి వారినైనా, మన శత్రువులనైనా మనం ప్రేమించాలి. మనం నిందించే వారిని మనం ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఎవరిని మనం ద్వేషించకూడదమ్మా, ఎవరి మీద మనం కోప్పడకూడదమ్మా. యేసయ్యకి అప్పగించుకొని వారి రక్షణ కోసం మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? మోకరించున్నాను, కళ్ళు మూసుకో, ప్రేయర్ చేయను వాళ్ళ రక్షణ కోసం. ప్రేమగల తండ్రి, కృపగలనైనా చింగల మా రక్ష కూడా యేసుక్రీస్తు ప్రభా, నీ కాళ్ళ పైన పడుతున్నాం మెస్సయ్య, మీరు రక్షించమని వేడుకుంటున్నాం మెస్సయ్య. మెస్సయ్య, ఫోన్ తీసుకొని కూడా మేము తీసుకోలేదు. మా బాబాయ్ మన దొంగతనం చేసాడా అంతా వచ్చారు ఎస్సయ్య. క్షమించండి ఎస్సయ్య, వాళ్ళ పాపాలని క్షమించమని వేడుకుంటున్నాం. దొంగతనం చేస్తూ వచ్చారు ఎస్సయ్య, పాపలు ఎస్సయ్య, వాళ్ళకి తెలియదు ఎస్సయ్య మీరంటే, మీ ప్రేమ అంటే తెలియదు ఎస్సయ్య. నీకే ఉన్నాను తెలియజేసుకుంటున్నా. వాళ్ళని రక్షించి కాపాడండి ఎస్సయ్య. సజీవ లెక్కల విషయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామమున నడుపుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అది పరిశుద్ధుడైన మా తండ్రి, జింగల మనిషి కూడా నువ్వు మంచివారు యేసయ్య. మా కోసం ఈ లోకంలోకి వచ్చిన ప్రాణాన్ని మా కోసం ప్రణంగా పెట్టావయ్యా. అందరూ రక్షణ పొందాలని నీకు ఇష్టమైనది యేసయ్య. దయగల తండ్రి, ఆ శిలువలో నీ ప్రక్కన ఉన్న దొంగని మనసును మార్చిన దేవుడు, మా ఇంటి పక్కనున్న ఆ సహోదరి అక్క మనసును కూడా మార్చండి, బాబు మనసును మార్చండి. వారు ఇప్పుడు పాపంలో, లోకంలో ఉన్నారు. దయగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఫోన్ కూడా ఆ బాబు దొంగతనంగా తీసుకుని వెళ్ళాడు. పైగా మా ఫోను అంటున్నారు. తెలియదు ప్రభా, వారికి రక్షణ చేస్తే వారి హృదయంలో నువ్వు లేవు కాబట్టి వారు అలాగ అబద్ధం చెప్తున్నారు యేసయ్య. ఆ అక్క కూడా రక్షణ ఇవ్వండి యేసయ్య. గొప్ప సువార్థికులు వారి దగ్గరికి వెళ్ళి బాగా సువార్త చేయనట్లుగా మంచి దైవజనులు వాళ్ళ దగ్గరికి పంపించండి అయ్యా. వారు మనసు పొందినట్లుగా చేయండి అయ్యా. వారిని విడిచిపెట్టద్దయ్యా. దగ్గర వారు కూడా మావలే నిన్ను అంగీకరించినట్లుగా చేయండి. మేమందరం కలిసి నీ ఇంటికి వెళ్ళాలి. నిన్ను నమ్ముకొని అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి. తప్పకుండా మా ప్రార్థన ఆలకించి ఒక రోజుకి నువ్వు కార్యం చేస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వారి కోసం మనం మానక ప్రార్థన చేద్దామమ్మా. అమ్మా, అమ్మో విపరీతంగా చలి పుడుతుంది. నాని ఎక్కడున్నావు నాని? నాని అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఎవరు వచ్చిందమ్మా? అవునమ్మా, ఉండమ్మా. ఎందుకు తెలియదయ్యా, ఉన్నట్టుండి వచ్చేసిందయ్యా. అమ్మా, డాక్టర్ పిలుచుకొస్తాను, ఉండమ్మా. డాక్టర్, మా అమ్మకి ఫీవర్ వస్తున్నా బాబు, వస్తున్నా. ఏంటి అమ్మా? ఓ, జ్వరం వచ్చిందా? బాగా వణుకు పుడుతుందండి. ఏం కాదమ్మా, తట్టుకోలేకపోతున్నానండి. ఏంటిదండి? అమ్మ ఇంజక్షన్ చేయబోతుంది. లేదమ్మా, అలాగుండు. బాబు, డాక్టర్, డాక్టర్. ఏం కాలేదు బాబు. మీ అమ్మకి ఫీవర్ చాలా ఉంది, 103 ఉంది. టాబ్లెట్ రాసాయి, వాడు తగ్గిపోతుంది. సరే డాక్టర్.
ఇది తెచ్చే బాబు, మీ మమ్మీకి తగ్గిపోతుంది. ఓకే బాబు, సరే అమ్మా, ఏం కాదమ్మా. సరేనండి, సరేనండి. ఓకే అమ్మా. అమ్మా అమ్మా, డాక్టర్ గారు టాబ్లెట్లు ఇచ్చారు, వేసుకోమ్మా. ఇచ్చారయ్యా. దామా, లే అమ్మా, ఇవ్వమ్మా. అనుకో అమ్మా. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? జ్వరం తగ్గలేదయ్యా, చలి పుడుతుందయ్యా. అవునా అమ్మా? నొప్పిగా ఉందయ్యా. అవునమ్మా, ఉన్నమ్మా, పక్కింటి ఆంటీని పిలుచుకొస్తాను. అలానే ఉన్నమ్మా. ఏంటి బాబు ఇలా వచ్చావు? మా మమ్మీకి చాలా జ్వరం వచ్చిందండి. అవునా బాబు, ఎప్పటి నుంచి బాబు? మధ్యాహ్నం నుంచి వచ్చిందండి. అయ్యో, అంతా మరి డాక్టర్ కి ఏం చూపించలేదా? చూపించామంటీ, అయినా కానీ తగ్గటం లేదంటీ. టాబ్లెట్ కూడా వేసామంటీ, అయినా తగ్గలేదు ఆంటీ. చాలా ఎక్కువగా ఉందా జ్వరం? అవునంటీ. నువ్వు ఒక్కడే ఉన్నావు బాబు? అవునంటీ. సరే బాబు, నేను ఇప్పుడే వస్తాను. సరే ఆంటీ. పద బాబు, వెళ్దాము. సరే ఆంటీ. ఎక్కడికి మమ్మీ? మా ఆంటీకి బాగా జ్వరం వచ్చిందంట, వెళదామమ్మా. రా బాబు. సరే ఆంటీ. అమ్మా అమ్మా, ఆంటీ వచ్చారు, లే అమ్మా. పక్కింటి ఆంటీ వచ్చారు, లే అమ్మా. ఏంటండి? అక్క, ఏమక్క జ్వరం వచ్చిందంట అక్క? అవునండి. అయ్యో, ఎప్పటి నుంచి అక్క? అయ్యో, చాలా జ్వరంతో ఉన్నారే. అవునండి. అయ్యో బాబు, ఎప్పటి నుంచి బాబు జ్వరం? ఆంటీ మధ్యాహ్నం నుంచి ఆంటీ. అవును, చెప్పావు కదా. తట్టుకోలేకపోతున్నానమ్మా. అయ్యో, మళ్ళీ ఏమా? అక్క, మీరేం బాధపడొద్దండి, నేను ప్రేయర్ చేస్తాను, ఏసైకి ప్రార్థన చేస్తాను, దేవుడు తగ్గిస్తాడు. తగ్గిస్తాడండి. తగ్గిస్తాడు అక్క. డాక్టర్ ఇచ్చి మందులు ఇచ్చిపోయాడండి. టాబ్లెట్ వేసుకున్నారా? అయ్యో, వేసుకున్నా కానీ పని చేయట్లేదు. అవునా, పని చేయలేదా? మీరేం బాధపడద్దండి, మీరేం బాధపడదు. ఏసై ఉన్నాడు, ఏసై నువ్వు బాగు చేస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మిమ్మల్ని లేపుతాడు, మీకు చక్కటి శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. మీరేం బాధపడదు, నేను ప్రేయర్ చేస్తానండి, మీరు అలానే కళ్ళు మూసుకోండి. కూర్చోమంటారండి? లేచి కూర్చోండి. కూర్చోగలరా? కూర్చుంటానండి. కూర్చోండి. చెయ్యి నానా. అమ్మో, అమ్మో, అన్ని నొప్పులే. అమ్మా, తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇట్లా కూర్చోమంటారండి? అలానే కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మీరేందో నెత్తి మీద ముసుకేసినట్టున్నారు, కానీ అవునండి. వేసుకోవాలా? మీరు కూడా వద్దులేండి, వేసుకోండి. వేసుకుంటానండి. సూదులు పొడిచి పొడిచి నొప్పులు చేసి. సరేనండి, ప్రార్థన చేస్తామా? కళ్ళు మూసుకోమా. కళ్ళు మూసుకోవాలండి. పరిశుద్ధమైన తండ్రి, జీవంగల రక్షకుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవా, మరి అక్కని జ్ఞాపకం చేసుకురండి. ఉదయకాలం నుంచి మరి చాలా జ్వరంతో బాధపడుతూ ఉంది. తనలో ఉన్న జ్వరాన్ని గద్దించండి, బాగు చేయండి, స్వస్థపరచండి. డాక్టర్ వచ్చి కూడా చూసి వెళ్ళారు, టాబ్లెట్స్ వేసుకుంది, అయినా తగ్గలేదు. నువ్వు రోగులను స్వస్థపరిచే దేవుడు నాయన. కుంటివారి, గుడ్డివారిని, మూగవారిని, రుచికాల చేతులు గల వారిని, పక్షవాయు గల వారిని, చంద్ర రోగం కలిగిన వారిని, చనిపోయిన వారిని, దేములు పట్టిన వారిని వెళ్ళగొట్టి అందరికి స్వస్థతనిచ్చావయ్యా. చనిపోయిన వారిని కూడా లేపావయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ దాసరాలు అక్కను కూడా బాగు చేయండి, అక్కను స్వస్థపరచండి. అక్క అవిధేయతలు క్షమించి రక్తంతో కడిగండి. వారి బాబును కూడా కనికరించండి. మీరు బాగు చేస్తారని విశ్వాసంతో రక్షణ మారు మనసుని దయచేయండి. నిన్ను అంగీకరించినట్టుగా సహాయపడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమన్నా తిన్నారా లేదక్క? ఏమీ తినలేదండి. అవునా, మరి తినకుండా ఎలా టాబ్లెట్ వేసుకున్నారు?
బాబు ఏం పెట్టావు బాబు మమ్మీకి? ఏం తినలేదంటే అమ్మ. అవునా, సరే అక్క, నేను ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొస్తాను. అయ్యో మీకెందుకండి పర్వాలేదు లేక, పర్వాలేదు లేక అక్క. ఏం చేసావు? ఏం కాదు, ఏం కాదు అక్క. ఏసయ్య ప్రేమ చాలా విలువైనదక్క. బాబు వండి పెడతారులేండి, వద్దులే. పర్వాలేదు రండి, బాబు కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. 1 minute, ఒక్క నిమిషం ఉండండి, నేను తీసుకొస్తాను. అమ్మా కోసం పెరిగన్నం తెచ్చారక్క. అవును ఏంటక్క? చాలా శ్రమ పెట్టాను కదండి. పర్వాలేదండి, పర్వాలేదు, భోజనం చేయండి. ఏం తినకుండా ఎలా ఉన్నారు మీరు? నాకు మార్నింగే చెప్పొచ్చు కదా, మీకు బాగలేదన్న విషయం నాకు తెలియదు. బాబు వచ్చి చెప్పాడు, అవునండి, ప్రే చేసి పెడతాను. సరేనండి. నన్ను కూడా ప్రార్థన చేసుకుంటారండి. అవునండి, మేము అన్నిటి కోసం ప్రేయర్ చేసుకుంటాం. మేము ఎంతో ప్రేయర్ చేసుకుంటే యేసయ్య మాకు ఈ భోజనం ఇచ్చాడండి. అందుకే మేము ప్రతిదిన పర్లేదండి, చేతికి పర్లేదండి, నోరు పట్టండి. పర్లేదు. అక్క పట్టండి, పట్టండి. యేసయ్య అందరినీ ప్రేమించాడు. యేసయ్య గొప్పవాడు. మీరు యేసు ప్రభు నమ్ముకోండి అక్క. యేసు ప్రభు నమ్ముకుంటే గొప్ప రక్షణ, ఆనందం, సంతోషం దేవుడు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపముల నిమిత్తమై, మన అపరాధము నిమిత్తమై శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య శూన్యంలో యేసయ్య మనందరి కోసం వేలాడి తీయబడ్డాడు. ఆఖరి బొట్టు వరకు కూడా రక్తాన్ని చిందించాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దిన తిరిగి లేచాడక్క. ఆయన నమ్మిన వారికి మోక్షం ఉందక్క. నమ్మకుంటే పాతాళం, అగ్నిగుండం ఉందక్క. అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే ప్రభుని యేసుక్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించాలి. యేసు ప్రభు నమ్మిన వారికి యేసు ప్రభు ఎలాగైతే లోకాన్ని ఎంతో ప్రేమించాడో ఆయన కలిగిన వారందరూ కూడా అందరినీ ప్రేమిస్తారు. ఇలాంటి వారినైనా ద్వేషించరు, కోపగించరు, ప్రేమిస్తారు. మా వల్లే మీరు ఉండాలి అంటే యేసుక్రీస్తు నమ్ముకుండక యేసయ్య మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. నాని, కొంచెం వాటర్ తీసుకొని రండి అన్న. ఆంటీ ఇదిగో అమ్మా, తాగమ్మా. ఇంకా ముద్ద తినండి అక్క. వద్దక్క, ఇంకా ఎక్కువ ముద్ద తినండి అక్క. తినబుద్ధిగా ఇట్లా తిన్న తర్వాత వాటర్ తాగండి అక్క. మీ మాటలు వింటుంటే అట్లానే ఎంత మధురంగా ఉన్నాయి అక్క. దేవుని బిడ్డ మాటలు ఎట్లా వచ్చాయో ఉన్నక్క, నా మాటలు ఇంత మధురంగా ఉన్నాయి అంటున్నారు. నేను నమ్మిన యేసయ్య మాటలు వింటే ఇంకా చాలా తీయగా, చాలా చక్కగా నీకు నెమ్మది, శాంతిని ఇస్తాయక్క. యేసుక్రీస్తు నమ్ముకోండి అక్క. అక్క, ఒక విషయం, వీధిలో సువార్త చేసుకుంటూ మా సేవకులు, దైవజనులు వస్తున్నారు. ట్రాక్స్ ఇచ్చుకుంటూ సువార్త చేసుకుంటూ వస్తున్నారు. మీ ఇంటికి తీసుకొని రమ్మంటారా? మీకోసం ప్రేయర్ చేస్తారు అక్క, ప్రార్థన చేస్తారు. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. తీసుకొని రమ్మంటారక్క? తీసుకురండి ఓకే అక్క, ఇప్పుడే పెంచుకొని వస్తాను అక్క. సరే. మా ప్రియ స్నేహితులారా, ప్రభునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. సాయంకాల సమయంలో యేసు ప్రభువారి యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి మీ వీధిలోనికి వచ్చిన వారముగా ఉన్నాం. యేసు ప్రభువారి రీతిగా తెలియజేస్తున్నాడు, పరలోకమునకు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి ఎదుకు రాడని. ఇలారా, యేసు ప్రభువారు పరలోకానికి మార్గమై ఉన్నాడు. ఆయన పాపిని విడిపించే దేవుడు. రోగంలో ఉన్న వారిని కూడా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన పాపిని ప్రేమించి లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి ఆ యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కనుక ప్రియులారా, నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందెదరు. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. ఇక్కడ హోరే ప్రార్థన మందిరం ఉంది, దైవదాసులు ఉన్నారు. మీ కొరకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన చేయగలుగుతారు. ప్రైజ్ లార్డ్. అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. పక్కింటి సహోదరి చాలా జ్వరంతో బాధపడుతుందన్న. మీరు వచ్చి కొంచెం ప్రేయర్ చేయండి అన్నా, పోయి ప్రార్థన చేద్దాం పండి. అన్న. రండి అన్న. దగ్గరేనా ఇల్లు? అన్నయ్య రండి అన్నయ్య. పండి అమ్మా, వెళ్ళండి. బాబు, నాని, మమ్మీ లేదు నాని, అంకుల్ వాళ్ళు వచ్చారు. ప్రేయర్ మా యేసు వారు పాపుల రక్షకుడు. పాపం చేసినటువంటి వారిని ఆయన విమోచించడానికి
పాపం చేసినటువంటి వారి కొరకే కలవరిశిలో ప్రాణం పెట్టాడు. కనుక యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబం కూడా రక్షించబడతారు. దొంగలను, మాంత్రికులను, వ్యభిచారులను అందరినీ కూడా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకంలో నడిపించాడు. కనుక యేసు ప్రభు నమ్ముకో. యేసు ప్రభు నమ్ముకుంటావా? పాపాలు ఒప్పుకుంటావా? చెప్పు మరి నాతో. అవును, తప్పకుండా ప్రేమిస్తాడు. యేసయ్య వచ్చిందే పాపుల కొరకు. కనుక యేసు ప్రభు నమ్ముకుంటే దేవుడు క్షమిస్తాడు. నిన్ను కూడా నిత్య రాజ్యంలో ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. సరే చెప్తావా మరి నేను చెప్పినట్టు? యేసు ప్రభువా, నేను పాపిని, నేను దొంగనయ్యా, నన్ను క్షమించు నాయనా. యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సరే, నీకోసం అన్నగారు ప్రార్థన చేస్తారు. అమ్మా ఇదో నీ కన్నీరు తుడిచే దేవుడు. ఏమా ఇది చదివించుకో, ప్రార్థన చేస్తాం నీకోసము. నీ పేరేం పేరమ్మా? నా పేరు లతనమ్మా. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి సహోదరి లత కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బాగా బలహీనతలో ఉంది, జ్వరంతో ఉంది. తనను కనికరించి ముట్టి నీ వాక్కును పంపి బాగు చేయండి. మరి నీ దాసుడు కూడా కొంత సువార్త చెప్పినాడు. మరి సహోదరి కూడా మరి ఈమె కొరకు మరి ప్రార్థన చేయాలని, అరితేనే సువార్త ప్రకటించాలని తీసుకొచ్చింది. అట్లా ప్రభా నీ నామమున ప్రార్థన చేస్తున్నాం. తనను స్వస్థపరచండి, తన జీవితాన్ని మార్చండి. ప్రభా నీ రాజ్యం కొరకై తనను మీరు సిద్ధపరచమని మీ హస్తాలకు అప్పగిస్తూ, తన కుమారుడు కూడా ఉన్నాడు, తను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. వందనాలమ్మా. మంచిది. దేవుడు ఇక్కడే ఓరేపు ప్రార్థనా మందిరం ఉంది, ఓరేపు బర్నింగ్ బుష్. కనుక అక్కడ మీరు తప్పకుండా వెళ్ళండి. అన్నగారు అక్కడ ఎప్పుడు ఉంటారు. కనుక మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగొచ్చు. తప్పకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన ఉంటుంది, వెళ్ళండి. సరే అమ్మా. అన్ని బైబిల్ మందిరంలో ఉంటుందండి. ఆదివారం వచ్చినప్పుడు కొనుక్కోండి. సరేనమ్మా. థ్యాంక్ యూ. మంది వందనమ్మా. మనం మందిరానికి వెళ్దాం. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయడం ద్వారా నాకు ఎంతో నెమ్మదిగా, తేలిగ్గా, నా హృదయం ఎంతో ఆనందంగా ఉంది నాన్న. వాళ్ళ మాటలు వింటుంటేనే నాకెంతో సమాధానంగా ఉందయ్యా హృదయంలో. మనము మందిరానికి వెళ్దాం నాన్న. సరేమా. సరే నాన్న. తెలుసా నాన్న నీకు అడ్రస్? దీని మీద ఆడ ఉంది చూడు, వెనకాల అడ్రస్. మనం ఈ అడ్రస్ ను పట్టుకొని మనం వెళ్దాము. సరేనా? సరే నాన్న. అయ్యా ఏందమ్మా పనులు చేస్తున్నావు? అయ్యా ఏమన్నా? ఏందమ్మా? తగ్గిపోయినాయా? అవునమ్మా. ఏసై తగ్గించాడు. అవునా? దేవుడు సేవకులు వచ్చి ప్రార్థన చేశాడు కదయ్యా. అవునమ్మా. దేవుడు చాలా గొప్పవాడమ్మా. మామూలు దేవుడు కాదయ్యా. యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు. అవునమ్మా. ఆయన బాగు చేసే దేవుడు. నిజంగా నన్ను బాగు చేసాడు. నా హృదయంలో కూడా ఎంత చెప్పశక్యం కానీ మహిమ సంతోషం. అవునమ్మా. దేవుడు నా పాపాలు కూడా క్షమించాడు. నేను ఒప్పుకున్నా యథార్థంగా. ఏసయ్యా నేను ఇట్లా దొంగ నాకు చేశాను, నాకు చేశాడు అని చెప్పి దేవుడు నా పాపాలన్నీ నేను క్షమించాడు. కాబట్టి మనం ఇదిగో ఈ మొబైల్ కూడా పక్కన ఆంటీ వాళ్ళు తీసుకొచ్చేసాం. అది వాళ్ళకి ఇచ్చేసేసేద్దాం. చెత్తపడేసిందని గొడవ పెట్టుకున్నా. అయినా కానీ అసలు ఎంత ప్రేమ చూపించింది. కావాలని పోయి మీరు గొడవ పెట్టుకున్నాను. నేను ఆమె చేత నేను ఊడిపించా. ఎందుకు ఒకలా ఎంత దౌర్భాగ్యపు దాన్ని ఎవరు చూపించలేక ప్రేమ. ఆ మాటలు చూడు ఎంత నెమ్మదిగా వస్తా వచ్చి కూర్చొని నాకు బాగోపోయినా కానీ వాళ్ళ ఇంట్లో ఆ రైస్ తీసుకొచ్చి నాకు ఎంత చక్కగా వినిపించిందో. అసలు నిజంగా చూశాను. కాబట్టి సెల్లు తీసుకొని ఇచ్చేసేసి మనకొద్దు. ఆ షాప్ లో కూడా అది కూడా ప్యాకెట్ ఒకటి తీసాం, అది కూడా తీసుకెళ్ళి ఇచ్చేసేసి మనం యథార్థంగా జీవిద్దాం. దేవుని కోసం జీవించుదాం. దేవుని మందిరానికి వెళ్దాం. దేవుని బిడ్డలాగా పక్కనున్న ఆంటీ వల్లే మనం కూడా జీవిద్దాం. ఇంకా ఎన్ని మనం వదిలేసేసేద్దాం. పాత జీవితం అంతా వదిలేసేసేద్దాం. ఈ మొబైల్ ఇచ్చేసేద్దాం పానాన్న. మనం మన తప్పు మనం ఒప్పుకొని ఇక నుంచి సరైన జీవితం జీవిద్దాం పానాన్న. ఏమండి? ఏమండి? ఎవరు వచ్చారు? ఎవరండి? ప్రైజ్ లాడండి. అరే త్వరగా నేర్చుకున్నారే ప్రైజ్ లాడని. దేవుడు
మీకు ఆరోగ్యం బాగుందండి? రండి లోపలికి రండి. మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. రండి, ఇదే అండి మా అల్లి. రండి కూర్చోండి. నాని బాగున్నావా? పర్లేదండి. కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పర్లేదండి. కూర్చోండి. ఎలా ఉంది మీకు ఆరోగ్యం? బాగుందండి. బాగుందండి. ఇప్పుడు చాలా బాగా చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారండి. మీ ప్రేమ. అవునండి, చాలా బాగున్నారు ఆరోగ్యంగా. మీరు దేవుని పరిచయం చేశారు కదండి, అవునండి. సేవకులు తీసుకొచ్చారు కదండి. అవునండి. సేవకులు ప్రార్థన చేశారండి. అండి సేవకులు ప్రార్థన, మీ ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల దేవుడు నన్ను బాగు చేశారు. దేవుని స్తోత్రం అండి. మీరు ఇంత మార్పు రావడం ప్రభా, నీకు చాలా వందనాలు తండ్రి. అక్కలో మార్పు వచ్చింది, చాలా నాకు ఆనందంగా ఉంది తండ్రి. దేవుని స్తోత్రం. అక్క, నువ్వు దేవుని బిడ్డగా అయ్యావు, నీ హృదయంలో ప్రభు ఉన్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాని కూడా ప్రభుని అంగీకరించాడక్క. నాని కూడా అంగీకరించాడండి. అక్క చెప్పండి అక్క. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. అరే ఎందుకక్క అలా అంటారు? చెప్పండి అక్క. నేనేమనుకోనక్క. సారీ అండి. అరే ఎందుకక్క అంత పెద్ద మాట అంటారు? అలా అనొద్దక్క. ఆ సెల్ తీసింది మా బాబేనండి. దానికి నేను కూడా సమ్మతించానండి. నాకు తెలుసు అండి, నాకు తెలుసు. ఫోన్ తీసింది నాని అని తెలుసు. మీకు తెలుసు. షాప్ లో కూడా ప్యాకెట్ తీసుకున్నారు కదా, ఆ షాప్ అతన్ని తెలియకుండా తీసుకున్నారు కదా, అది కూడా చూసాము. అయినా మేము ప్రభు మిమ్మల్ని క్షమించాలని మిస్ జాయ్ నేను ఇద్దరం కలిసి మీకోసం ప్రేయర్ చేస్తాము. అవునండి. అవునండి. అసలు మీకు తెలిసినా గానీ ఎట్లాగా ఎంత ప్రేమించారండి? క్రీస్తు ప్రేమ అండి. ఎవరైతే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఇలాంటి ఆనందము, ఇలాంటి ప్రేమ, ఇలాంటి క్షమించే మనసు ఉంటదండి. అది యేసయ్య ప్రేమే అండి. అదేనండి, నేను కూడా తెలుసుకున్నానండి. అందుకే మా పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని ఆ మొబైల్ తీసుకొని వచ్చామండి. మీ మొబైల్ మీకు ఇచ్చాను. నాని ఇవ్వమ్మా, ఆంటీ వాళ్ళ మొబైల్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇది మేము ప్రేయర్ చేసుకున్నామండి. ఈ వాట్సాప్ ద్వారా మేము అనేకులకి వాక్యం పంపిస్తున్నాము, అనేకులకి వాక్యం వినిపిస్తున్నాము. అంతే అండి. సారీ అండి, ఏమనుకోవాలి. పర్వాలేదండి, పర్వాలేదండి. దేవుడు మా హృదయాలను మార్చేసాడండి. అదే సంతోషం అండి. ఇంకా జన్మలో మేము అలాంటి పనులే చేయమండి. ఏం జరిగినా మేలు కోసమే జరుగుతుందండి. బహుశా నాని గనుక ఈ ఫోన్ ఆ రోజు కనుక మీ ఇంటికి తీసుకుని రాకపోయి ఉంటే మేము వచ్చేవాళ్ళమే కాదు. బహుశా దేవుడు మీతో కూడా మాట్లాడేవాడి కాదు. దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి నాని ఫోన్ తీసుకురావడం, మీ దగ్గరికి రావడం, మీకోసం మేము ప్రేయర్ చేయడం, మీరు మా ప్రేయర్ దేవుడు ఆలకించి మీకు జ్వరం రావడము, నాని మా దగ్గరికి రావడము, దైవ సేవకులు వచ్చి ప్రేయర్ చేయడము, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుని ప్రేమ ఇలా ప్రభు ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి దేవుడు ఇలాగ రక్షించుకున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనము దేవుని యొక్క రక్తం చేత కడగబడినాం కాబట్టి మనం ఇద్దరం ఇప్పుడు సహోదరులు. అంటూ అక్క, రేపు సండే కదా, రేపు సండే 9 గంటలకల్లా నాని నువ్వు ఇద్దరు కలిసి రెడీ అవ్వండి. సరేనండి. దేవుని మందిరానికి వెళదాము. దైవజనులు ఉంటారు, వారు మన కోసం ప్రార్థన చేస్తారు. సరేనండి, తప్పకుండా వచ్చేస్తాము. 10 నిమిషాల ముందే వచ్చేస్తామండి. ఓకే అండి, రండి అందరం కలిసి చర్చికి వెళదాం. సరేనండి. ఓకే అండి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు.